చాలామంది లోకంలో గుడికెళ్తే భక్తి అంటారు. మందిరానికెళ్తే భక్తి అని మాట్లాడుతూ ఉంటారు. అందుకే చాలాసార్లు చూడండి మనకి లోకంలో హైందవ సహోదరులు గుడికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఏమంటారంటే భక్తులు తండోపతండాలుగా దేవాలయాన్ని దర్శించారంటారు. అందరూ భక్తులే. అంటే సామూహికంగా మాట్లాడతారు. సమూహం అంతా చెప్పి భక్తులు ఈరోజు భక్తి శ్రద్ధలతో పలానా పండగ ఆచరించారు. అందరూ భక్తులే. అంటే గుడికెళ్ళి మందిరానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ భక్తుడైపోడు. మనమైనా వారైనా ఇది ఎవరికీ కూడా భేదం లేదు. మందిరానికి వచ్చినంత మాత్రాన మనమైనా, దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన వారైనా భక్తి లేదా భక్తిపరులు అయిపోరు. అసలు భక్తి అనడానికి దేవుడు తన గ్రంథంలో ఒక అద్భుతమైన నిర్వచనాలు ఇచ్చాడు దేవుడు. ఏది భక్తి, అసలు భక్తి అంటే ఏంటి అన్న మాటలు ఈరోజు మనం వినడానికి సిద్ధపడదాం. ఎందుకు అంటే ఒకవేళ నేను మందిరానికి వచ్చి నేను కూడా ఒకవేళ భక్తిపరుని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి మాటల ప్రకారం నా జీవితం లేకపోతే నేను భక్తిపరుని కాను, లేదా భక్తి అనేది నాకు తెలీదు. కనుక ఈరోజు అసలు భక్తి అంటే ఏంటి, భక్తి గలవారు ఎలా ఉంటారు, భక్తి కలిగిన వారు ఎలా ఉంటారు, భక్తి లేకపోతే ఆ భక్తిని సంపాదించుకోవడానికి ఏం చేయాలి అన్న విషయాలు మనము గ్రంథము నుండి ఆలోచన చేద్దాం. అంతకంటే ముందుగా అసలు భక్తి అంటే ఏంటి అంటే 3 మాటలు చూడండి. గాఢమైన ప్రేమ, 2 పూర్ణమైన విశ్వాసము, 3 ఆత్మ సమర్పణ. ఈ 3 దేవునికి ఇవ్వాలి. అంటే గాఢమైన ప్రేమ అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి గాఢంగా ప్రేమించాలి. దాన్ని ఏమంటారు? అది భక్తి. ఒక వ్యక్తి దేవుని మీద పూర్ణమైన విశ్వాసం ఉంచాలి. అంటే దేవుడు తప్ప ఎవ్వరు ఏది చేయలేరు, ఆయన మాత్రమే చేయగలడు అని పరిపూర్ణమైన విశ్వాసం దేవుడి మీద ఉంటే దాన్ని ఏమంటారు? అది భక్తి. నీ ఆత్మ పరిపూర్ణంగా ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకుంటే అది భక్తి. చూడండి, గాఢమైన ప్రేమ, పూర్ణమైన విశ్వాసము, ఆత్మ సమర్పణ కలిగి దాన్ని ఏమన్నారు? భక్తి అన్నాడు. అంతేగాని మనం అనుకున్నట్టు మాత్రాన, భక్తి కలిగి ఒక పాట పాడినంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన, మన జీవితంలో దేవుని కార్యక్రమాలు ఏదైనా చేస్తున్నంత మాత్రాన అది భక్తి అనిపించుకోదు. దయచేసి అందరం కదలకుండా ఒక దగ్గర కూర్చొని విందాం. భక్తి అన్న మాటకు అర్థం ఏంటో విన్నాం. ఇప్పుడు అసలు దావీదు భక్తుడు, ఆయన భక్తిపరుడు అనొచ్చు. దావీదు భక్తిపరుడే. దావీదు తన కీర్తన 12వ కీర్తన మీరు తెరవండి. 12వ కీర్తనలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు తెలుసమ్మా? భక్తులు లేరు అంటున్నాడు. చూడండి 12వ కీర్తన మొదటి వచనం. 12వ కీర్తన మొదటి వచనంలో ఇలా రాయబడి ఉంది. రాసింది దావీదు గారు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. ఎవరు లేరు? ఎందుకు ఈ మాట అంటున్నాడు దావీదు గారు? భక్తి గలవారు లేరా? లేరు. మరి మందిరానికి వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అంటే అందరూ ఏం కారు? భక్తులు కారు. ఎందుకు? ఏవైతే దేవుడు కోరుకున్న లక్షణాలు, దేవుడి గ్రంథంలో భక్తికి ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఎవరైతే బ్రతకరో అది భక్తి కలిగిన జీవితం కాదు అని దావీదు గారు చెప్తున్నాడు. మరి ఆయన చెప్తున్నారంటే మనం అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఆయన భక్తిపరుడు. కనుక దావీదు భక్తులు లేరు లేదా భక్తులు లేకపోయిరి అని దావీదు అంటున్నారు. ఎందుకు ఈ మాట అన్నాడో చివరికి వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది. దావీదు ఎందుకు భక్తులు లేరు అన్నాడో మనకు అర్థమవుతుంది. అలాగే మన భక్తి ఎలా ఉండకూడదట? రాశాను నేనే. పాల పొంగులా ఉండకూడదు భక్తి. పాల పొంగు అక్కచెల్లెలకు బాగా తెలుస్తుంది. మీరు ఎలా పొయ్యి కొంచెం ఎక్కువ పెట్టారు అనుకోండి, తగ్గించండి, సిమ్లో పెట్టండి అంటారు మీరు. ఎందుకంటే పాలు పొంగి బయటకు వచ్చేస్తాయి. కొంతమంది భక్తి అలాగే ఉంటుంది. తుస్సుమని పైకి వస్తుంది పైకి. ఇదంటారు మళ్ళీ టైర్ గాలి తీసేసినట్టు మళ్ళీ కనబడరు మందిరంలో. ఒకేసారి ఉంటారు, ఒకేసారి కనబడరు. అంటే భక్తి ఏంటంటే టైర్లో గాలి తీసేద్దాం పోద్ది అది. అరే బాగానే వచ్చాడు కదరా ప్రారంభంలో, వస్తారు. బాగానే పాడాడు కదా, పాడుతాడు. బాగానే వాక్యం చదివాడు కదా, చదువుతాడు. ఏంటి ఒక్కసారిగా? అంటే భక్తి ఏంటంటే పాల పొంగు లాంటిది. ఒకేసారి పైకి వస్తుంది, మళ్ళా కనబడదు. దేవుడు కోరుకున్న భక్తి అలా ఉండకూడదు. భక్తి స్థిరంగా ఉండాలి. అందుకే భక్తి పాల పొంగులా ఉండకూడదు క్రైస్తవులకి. మన జీవితంలో మన భక్తి పాల పొంగులా ఉండకూడదు. ఒక మాట చెప్తాను. హోషేయ గ్రంథం ఒక మంచి వర్ణన చేస్తాడు. వర్ణన
అంటే వర్ణిస్తూ ఉంటాడు. హోషే ప్రవక్త చూడండి, హోషే గ్రంథం 6వ అధ్యాయం భక్తి గురించి ఎలా ఉంటుందో ఆయన ఒక గొప్పగా వర్ణిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. హోషే గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, హోషేయ 6:4 చూడండి. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యోధా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువక పోవును. అమ్మ భక్తి ఏమన్నాడు? నిలువక పోవును. అమ్మ ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేల్ 10 గోత్రాలు వాళ్ళు. చెప్పాను చాలాసార్లు నేను. యోధా బెన్యామీన్ కలపకండి. యోధా బెన్ని మొత్తం 12 గోత్రాలు. ఎప్పుడైనా మీకు తెలియాలి, ఎవరికైనా అడిగితే మనం ఇలా నోరు మూసుకుని ఉండకూడదు, మనం చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. ఎఫ్రాయిము అంటే ఒక గోత్రం కాదు, ఎఫ్రాయిము అంటే 10 గోత్రాల వాళ్ళు, ఎక్సెప్ట్ యోధా బెన్యామీన్ కాకుండా. యోధా బెన్యామీన్ కాకుండా మిగిలిన 10 గోత్రాల వాళ్ళని కలిపి ఎఫ్రాయిము అని మాట్లాడతాడు. ఇప్పుడు ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యోధా చూసారా సెపరేట్ చేశాడు, యోధాను సెపరేట్ చేశాడు. అంటే ఎఫ్రాయిములో కలదు. యోధా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు. అంతవరకు మేఘం ఉంటుంది, తెల్లవారిపోగానే ఏమవుద్ది మేఘం? కనబడదు, సూర్యుడు వచ్చేస్తాడు. అంటే మేఘం వచ్చినప్పుడు తెల్లవారగానే ఎలాగ మేఘం మనకు కనబడకుండా పోతుందో, తర్వాత ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు. మంచు కూడా చూడండి, తెల్లవారగానే మంచు చుక్కలు చిన్న చిన్నవి గడ్డి మీద కనబడుతూ ఉంటాయి, మొక్కల మీద. తర్వాతకి ఏమవుతాయి? మంచు చుక్కలు మాయమైపోతాయి. మీ భక్తి ఎలాగుంది అంటున్నాడు దేవుడు, తిడుతున్నాడు ఒక రకంగా. యోధా మీ ఇశ్రాయేల్ భక్తి ఎలాగుందంటే మంచు పడుతుంది కానీ తెల్లవారగానే మంచు కనబడదు, అలా ఉంది మీ భక్తి. మనల్ని కూడా అలాగే అంటున్నట్టు అనిపిస్తుంది మనం చదువుతున్నప్పుడు. తెల్లవారగానే మేఘం ఎలాగైతే కనబడదో మీ భక్తి అలాగే ఉంది. అంటే రాత్రి భక్తి ఉంది, తెల్లవారగానే ఉండదు. రాత్రి భక్తి తెల్లవారగానే ఉండదు. ఈరోజు మందిరంలో భక్తి మందిరం దాటితే ఉండదు. ఇది మన జీవితం క్రైస్తవులకి. మందిరంలో భక్తి, మందిరం అడుగు దాటిన వెంటనే చాలా మందిలో భక్తి ఉండదు. ఈరోజు భక్తి పాల పొంగులా ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే భక్తి తెల్లవారగానే మేఘం పోయినట్టుగా, మంచు చుక్కలు పోయినట్టుగా మన భక్తి ఉండకూడదు. చాలామంది ఎలా ఉంటారో ఇక్కడ ఈ మాట చదవండి అందరూ. పైకి భక్తి గల వారి వల్లే ఉంటారు, దేవుని శక్తిని ఆశ్రయించని వారు. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. 2వ తిమోతి పౌలు గారు రాస్తూ, చాలామంది బయటికి ఎలా కనబడతారంటే ఎంత భక్తిపరుడురా అంటే, పైకి ఎపీరియన్స్ ఎలా ఉంటుందంటే ఆయనంత భక్తిపరుడు మరొకరు లేరు, ఆవిడంత భక్తిపరులు మరొకరు లేరంటే కనబడతారట. పౌలు గారు రాశారు చూడండి 2వ తిమోతి 3:5లో. 2వ తిమోతి 3:5 ఆ పైకి పైకి అంటే పై రూపానికి, పైన చూడడానికి, పైకి భక్తి గల వారి వల్ల ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అంటే చాలామంది పైకి ఎలా ఉంటారని చెప్తున్నాడు పౌలు గారు, తిమోతికి చెప్తున్నాడు. తిమోతి అందరినీ నమ్మకు, పైకి మాత్రం చూడడానికి భక్తిపరులాగా ఉంటారు కానీ వాళ్ళలో భక్తి కనబడదు, పైకి మాత్రం భక్తిలాగే ఉంటారు. కాబట్టి మనము ఈరోజు నిన్ను నన్ను చూసినప్పుడు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన అందరినీ చూసినప్పుడు, నేను నన్ను చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు పైపైన భక్తిగా నేను ఉండకూడదు దేవుడికి. పైకి భక్తి కలిగిన వాడిగా నేను కనబడకూడదు. నన్ను చూసినప్పుడు పైపైన భక్తి గల వారి వలె నేను దేవుడికి కనబడకూడదు అన్న ఉద్దేశంతో ఈ మాటలు విందాం మనం. కాబట్టి భక్తులు లేకపోయిరి అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి పాల పొంగులా ఉండకూడదన్నాడు. అలాగే పైకి ఎలా కనబడకూడదు? నేను పైకి మాత్రమే భక్తిపరుడుగా కనబడకూడదు, నా భక్తి స్థిరముగా ఉండాలి, నా భక్తి లోపల కూడా ఉండాలి. నన్ను చూసినప్పుడు దేవుడు ఈడు భక్తిపరుడు అనాలి, అంతే. భక్తిహీనుడు అని నన్ను అనకూడదు, అలాంటి స్థితి నేను తెచ్చుకోకూడదు. కాబట్టి మన జీవితంలో భక్తులు ఎలా ఉంటారో ఇప్పుడు నేను చెప్తాను. భక్తి గలవారు ఎలా ఉంటారు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడున్న సగానికి సగం నిజంగా చెప్తున్నాను, నాతో సహా లేచిపోతారు పైకి. నిజం చెప్తున్నాను, ఓపెన్గా చెప్తాను నేను. ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత చివరికి వెళ్ళేసరికి భక్తి గలవారు ఎవరో మీకు అర్థమైపోద్ది, అర్థమైపోవాలి కూడా. అప్పుడు ప్రశ్నించుకుంటే నాలో లోపం అంటే సరిచేసుకోవాలి. ఎందుకంటే భక్తి అంటే అర్థం తెలియక చాలామంది బతికిస్తూ ఉంటారు. ఇప్పుడు భక్తి కలిగిన వారు 8 సందర్భాలు రాశాను నేను. ఈ 8 సందర్భాల్లో మీరైనా నేనైనా దొరికిపోవచ్చు. ఒక్కసారి చెక్ చేసుకుందాం అందరం. నిజంగా భక్తి కలిగిన వారు ఎలా ఉంటారో
స్పష్టంగా మీకు తెలిస్తే మీరు కొంతమందికి చెప్తారు వెళ్ళి. ఎందుకంటే మనం మందిరానికి వెళ్తే భక్తి అనుకుంటున్నాం, పాట పాడితే భక్తి అనుకుంటున్నాం, కానుకేస్తే భక్తి అనుకుంటున్నాం. అలాంటి భక్తి దేవుడు అంగీకరించడు. అసలు భక్తి కలిగిన వారు ఎలా ఉంటారో గ్రంథంలో దేవుడు చెప్పేశాడు. ఆయన చెప్పిన తర్వాత కూడా నేను ఇలాగే ఉంటాను అనుకుంటే నేనేమీ చేయలేను. కనుక నెంబర్ 1, భక్తి కలిగిన వారు ఎలా ఉంటారు చదువుదామా? పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుట భక్తి. పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించుట, ఇక్కడ రాశాను గాఢమైన ప్రేమ అన్నాను. అంటే ఎవరిని ప్రేమించాలి? పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుల్ని కాదు. నీ హృదయంలో మనిషికి స్థానం కాదు. నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమిస్తే అది భక్తి అంటాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. పాత నిబంధనలో ఈ మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనములో ఇలా రాయబడి ఉంది, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది భక్తి. నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ శక్తితో ఎవరిని ప్రేమించాలి? అమ్మా, ఎవరిని ప్రేమించాలి? పూర్ణ అన్న మాటకు అర్థం ఏంటమ్మా? పూర్ణ అన్న మాటకు అర్థం ఏంటంటే కంప్లీట్గా నా హృదయంలో ఎవరిని ప్రేమించాలి? నేను దేవుని ప్రేమించాలి. అలాంటప్పుడు నువ్వు ఆరాధన రావట్లేదు, ఆరాధనకు మానేస్తున్నావు. ఆరాధన ఫంక్షనా? ఇలా పెట్టామనుకోండి ఇద్దరు ముందు, ఆరాధన ఫంక్షనే. అయితే నువ్వు భక్తుడు కాదు, భక్తిహీనుడు. చూడండి ఎంతమంది తేలిపోతారో. ఆరాధన ఫంక్షనా? ఆరాధన చుట్టాలా? ఇంటికి వచ్చారు. భయంకరమైన విషయం ఏంటంటే చుట్టాలు వస్తే ఇల్లు ఉండిపోతారు. ఆ చుట్టాలు వస్తే రావాలి, లేదంటే నువ్వు ఉండిపోతావు. నాకు అదే అర్థం కాదు. క్రైస్తవులు అంటే వాళ్ళు ఎవరో తెలుసమ్మా? భక్తిహీనులు. గుర్తుపెట్టుకోండి. చుట్టాలు వస్తే ఆ రోజు రాకూడదు. వచ్చారు, మీరు ఉండండి, వస్తే నాతో రండి. అంత కమాండింగ్ పొజిషన్లో ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వచ్చారండి, తప్పదండి, వండుంటాలండి. అందుకే మన జీవితంలో భక్తి అనేది కనబడదు దేవుడికి. భక్తులు లేకపోయిరి అని దావీదు అనడానికి కారణం ఇదే. ఏంటయ్యా భక్తి అంటే? పూర్ణ హృదయముతో దేవుని ప్రేమిస్తే. అంటే నీ హృదయం అంతా ఎవరుండాలి? దేవుడుంటే మనిషికి స్థానం ఉండదు. మొట్టమొదటిగా దేవుడు కోనుకునేది ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం. అంతే కదా అంటారమ్మా? మత్తయి సువార్త 10:35లో యేసు ప్రభు చెప్తారు చూడండి. మత్తయి సువార్త 10:35లో ఆయన మాట్లాడుతూ, మత్తయి సువార్త 10:37 చదువుదాం నేరుగా. 10:37, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు ఆ పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు. అబ్బా, కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయాడండి. చుట్టాలు పక్కన పెట్టండి. మీ అమ్మ కన్నా, మీ నాన్న కన్నా, మీ కొడుకు కన్నా, నీ కూతురు కన్నా ముందు నన్ను ప్రేమించాలి నువ్వు. వారికంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి. ఎందుకు అంటే వారిని ఇచ్చింది ఎవరు? మనుషులకి ఏంటంటే పిల్లల మీద ప్రేమ ఉంటుంది కానీ దేవుడి మీద ప్రేమ కనబడదు. అసలు ఆ పిల్లల్ని ఇచ్చింది ఆయన. అంటే ముందు ఎవరిని ప్రేమించాలి? అది వాస్తవం. కాబట్టి వారికన్నా, కుటుంబం కన్నా దేవుని యొక్క ఆరాధన దగ్గరకు వచ్చినప్పుడు, ఆరాధన నాకు వేరేదంటే ఆరాధనే. దేవునికే ప్రథమ స్థానం. గుండెల నిండా కూడా దేవుడు ఉంటే అది భక్తి. ఈరోజు ఎంతమంది ఉంటారు చూడండి సంఘానికి వచ్చిన వాళ్ళు. సంఘానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది భక్తులు ఉన్నారు? ఉండరు. తక్కువ మంది ఉంటారు. జీర్ణించుకోకపోయినా తప్పదు. సంఘానికి వచ్చిన వాళ్ళు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించేవారు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది అమ్మా. అందుకే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే అది భక్తి కాదు. దానియేలు గ్రంథం 6:23 చూడండి. ఉదాహరణగా దానియేలు గ్రంథం ఒక ఉదాహరణగా చదువుదాం ఒకసారి ఆయన గురించి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో సింహాల బోన్లో వేసిన పరిస్థితి మనకి గ్రంథంలో కనబడుతుంది. అయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23, రాజా ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అంటే గుహలో వేసేస్తారు. సింహాల బోన్లో ఉన్నాడో లేదో తెలియదు. ఉన్నాడో లేదో చూడండి. బంట్రౌతులను పంపించాడు. బంట్రౌతులు దానియేలు బయటకు తీసేశారట. అప్పుడు చూడండి, అతడు తన దేవుని యందు
భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. దానియేలు ఏమై ఉన్నాడు దేవుని పట్ల? ఆమె ఏమై ఉన్నాడు? దానియేలు దేవుని యందు భక్తి కలిగిన వాడు కనుక ఏ హానియు జరగలేదు అన్నాడు. దానియేలు ఎందుకు భక్తి కలిగిన వాడుగా చెప్తున్నాడు ఇక్కడ అంటే, దానియేలు ప్రాణం మీదకి వచ్చినా ఏం చేయడం మానలేదు. ప్రార్థన ముమ్మారు ఏం చేశాడు? నన్ను సింహాల బోన్లో వేసినా పర్లేదు, నేను ప్రార్థన చేసుకుంటాను అన్నాడు. ఎందుకంటే దానియేలుకు ఉన్న అలవాటు అది. ఇప్పుడు నా అలవాటు నేను మార్చుకొని నేను ప్రార్థన చేసుకుని మానేను. ఖచ్చితంగా నా ప్రాణం మీదకి వచ్చిన పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించేవాడు దానియేలు. చంపుతారా? చంపేసేయండి. సింహాల బోన్లో వేస్తారా? వేసేసేయండి. నేను నా ప్రార్థన మానను. ఇది భక్తి. ఇది భక్తి. అంటే దేవుడికి ఏ స్థానం ఇచ్చాడో చూడండి. ప్రాణం పోయినా సరే, అందుకే దేవుడు కలుగు చేసుకున్నాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డన్నాడు. అడ్డు వేశాడు దేవుడు. అంతగా నువ్వు నిలబడితే నీకోసం 2 అడుగులు దిగడా దేవుడు? నువ్వు దేవుని కోసం నిలబడితే ఆయన నీ కోసం నిలబడ్డా ఖచ్చితంగా నిలబడతాడు. కానీ మనుషులకు అర్థం కాదు. నువ్వు దేవుని కోసం నిలబడిపోతే నీ కోసం దేవుడు నిలబడతాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు 7 అగ్నిలో వేసేస్తే చంపేసాడు అన్నారు. వేసేస్తారా? వేసేసాడు అన్నారు. దేవుడు నిలబడిపోయాడు అడ్డంగా. దేవుడు నిలబడ్డాడు. మనమేమనుకుంటామంటే ప్రాణం పోద్దనే భయంతో కొన్ని సందర్భాలు ఉంటాయి మనుషులు గనుక. మరి వాళ్ళు మనుషులే. కానీ దానియేలు ముమ్మారు ప్రార్థన చేసుకున్నాడు. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించేవాడు. అంటే ప్రాణం అయినా లెక్క చేయలేదు చూడండి. అందుకే తల్లిదండ్రులు అంటే గౌరవమే. అందుకే ఎప్పుడు చెప్తాను, తల్లిదండ్రులు నా దృష్టిలో, లేదా మీ ఒపీనియన్ ఎలాగుందో, నా దృష్టిలో తల్లిదండ్రులు సెకండ్ ప్లేస్. ఇంకా చుట్టాలు ఎక్కడో ఉంటారు, పక్కన పెడదాం. తల్లిదండ్రులు సెకండ్ ప్లేస్, దేవుడు మాత్రమే ప్రథమ స్థానం. ఆయనకు మాత్రమే ప్రథమ స్థానం. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చిన వాడు కూడా ఆయనే. ఆ తల్లిదండ్రులు ఇచ్చినవాడు ఆయనే. అందుకే దేవుడు ప్రథమ స్థానం, 2 తల్లి తండ్రి, ఆ తర్వాత భార్య బిడ్డలు. అది ఆలోచన కలిగిన విధానం ఉంటే ఖచ్చితంగా దేవుని పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. ఎక్కడున్నా ఎప్పుడు కూడా దేవుని సన్నిధి ఆరాధన విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే దేవుడు అక్కడే ఎక్కువ మంది దొరికిపోతారు. కాబట్టి పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించుట భక్తి. 2 దేవుని వాక్యానుసారముగా నడుచుట లేదా లోబడుట. దేవుని వాక్యానుసారంగా నడవడం. ఏదైతే దేవుడు గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడో, ఈ 66 పుస్తకాల సారాంశం, ఈ గ్రంథాన్ని బట్టి అది చదువుకుంటూ నువ్వు నడుస్తూ ఉన్నావు అనుకోండి, ఇందులో చెప్పిన ప్రకారం నువ్వు బ్రతికితే అది భక్తి. దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి, అది ఏమవ్వదు, మ్యాచ్ కావట్లే, అది భక్తి కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది నువ్వు చెయ్యు, అది భక్తి. అంటే వాక్యాన్ని బట్టి అడుగులు వేసేవాడు భక్తిపరుడు. ఈరోజు చూడండి, మందిరానికి వచ్చినా ఎంత వాక్యం విన్నా నీ జీవితం నీదే, నీ బ్రతుకు నీదే, నీ చూపు నీదే, నీ ఆలోచనలు నీవే, నీ బుద్ధి నీదే. నాకు ఇష్టం అంటాడు, నేను ఇలాగే ఉంటానంటారు, నేను ఇలాగే చేస్తానంటాడు. మరి ఇంకెందుకు మందిరానికి రావడం? ఇంటి దగ్గర ఉండిపోండి అంతే. మరి ఆ మాత్రం దానికి మందిరం వచ్చి కూర్చోవడం ఎందుకు? దేవుని మాటలు వినడం ఎందుకు? నువ్వు ఎందుకు వచ్చావు? బ్రతుకు మార్చుకుంటాను, గ్రంథంలో ఏదైతే దేవుడు చెప్పాడో అలా బ్రతుకుతానని ఉద్దేశంతోనే వచ్చి ఉంటారు. మీరు ఏదైతే దేవుడు మాట్లాడుతున్నారో అలా బ్రతుకుతానని ఆలోచనతోనే వచ్చి ఉంటాం. అలాంటప్పుడు దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో అలా నడుచినప్పుడు అది భక్తి జీవితం. అందుకే ఎప్పుడు కూడా వాక్యాన్ని బట్టే మనం నడవాలి. వాక్యమే మన పాదములకు, నీ త్రోవకు వెలుగుగా ఉండాలి తప్ప నీ ఇష్టానుసారంగా బ్రతుకు ఒకప్పుడు ఉంది లోకములో. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత నీ అడుగులు ఎప్పుడు కూడా వాక్యాన్ని బట్టి అయి ఉండాలి. అది చెయ్యొచ్చా, చేయకూడదా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, చూడొచ్చా, చూడకూడదా అన్న జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది విస్మరించి మనుషులు బ్రతుకుతున్నారంటే, వాక్యం పక్కన పెట్టి బతుకుతున్నాడంటే వాడు భక్తిహీనుడు, భక్తుడు కాదు. ఎంతమంది ఉంటారు సంఘంలో? మరలా ప్రశ్న, ఎంతమంది ఉంటారు వాక్యాన్ని బట్టి నడిచే సంఘంలో? చాలామంది తేలిపోతారు కదమ్మా, చాలామంది తేలిపోతారు. వాక్యాన్ని బట్టి అడుగులు వేసుకుంటూ వెళ్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడు ఏ సంఘమైనా అంతే. 100 మంది ఉన్నా, 2000 మంది ఉన్నా, 3000 మంది ఉన్నా, లక్షల్లో ఉన్నా, సంఘంలో దేవుడు ఎత్తబడే వారిలో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే ఆయన చెప్పేశాడు, పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు కొందరే, అందరూ రారు. ఎందుకు అందరూ రారు అంటే, అందరూ భక్తులు గారు గనుక, అందరికీ భక్తి కలిగిన జీవితం ఏంటో తెలిసినా అలా నడవరు గనుక. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనమైనా, నా మొట్టమొదటి ప్రథమ స్థానం దేవుడికే. 2 వాక్యం ఏదైతే దేవుడు మాట్లాడారో ఆ వాక్యాన్ని బట్టే నేను మాట్లాడుతాను, ఆ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటాను. అలా మీరు తీర్మానించుకుంటే అది భక్తి. నెంబర్ 3, నోటికి కళ్ళెము పెట్టుకొనుట. నోటికి కళ్ళెం పెట్టుకొనుట. గుర్రానికి పెడతారు కళ్ళెం, చూసారమ్మా?
గుర్రానికి కళ్ళెం పెడతారు ఆ నోటి మధ్యలో. గుర్రాన్ని కళ్ళెంతో ఆపుతారు. అయితే మనుషుడికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నోటికి కళ్ళెము పెట్టుకొనుట భక్తి అన్నాడు. యాకోబు రాసిన పత్రికలో ఆ మాట మనం చూడగలం. చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26 ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టు కొనక తన హృదయమును మోసపరచుకొనుచు ఏమనుకుంటాడు? భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి అంటే ఏదో లోడ 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 ఎట్లా మాట్లాడుతున్నావు, ఏదో మాట్లాడుతుంటాడు, మాట్లాడటం ఇష్టం ఆ వ్యక్తికి. అంటే నోటికి కళ్ళెం పెట్టుకోలేని వాడు భక్తిహీనుడు అన్నాడు దేవుడు. అంటే నోటికి కళ్ళెం ఉండాలా? ఖచ్చితంగా కళ్ళెం ఉండాలి. ఎందుకంటే ఏదేదో మాట్లాడకూడదు. ఏది మాట్లాడితే ఎదుటివాడికి ప్రయోజనకరమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో నువ్వు తెలుసుకుని ఉండాలి. అంతేగాని విస్తారమైన మాటల్లో దోషం ఉండక, ఆ సామెతలు 10:19 ఉంటుంది. సామెతలు 10:19 విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఇప్పుడు చూడండి, చాలామంది అక్క చెల్లెళ్ళు ముసలమ్మ ముచ్చట్లు ఆడుతారు. ఆ గట్టు ఈ గట్టు, ఆ ఇల్లు ఈ ఇల్లు, కొండలు మాట్లాడే స్త్రీలు ఉంటారు కొంతమంది. కొండెములు, చాడీలు, లేనిపోని ఊసులు, ఆ కూర్చొని గుసగుసలు ఆడుకునే ఇవన్నీ ఈ బ్యాచ్ అందరూ ఎవరనుకుంటున్నారు? భక్తి కాదు. కొండెములు, చాడీలు, లేని వార్తలు పుట్టించి ఆ ఇంటి మాటలు ఈ ఇంటికి, ఈ ఇంటి ఊసులు ఆ ఇంటికి మాట్లాడుకున్నారు. భక్తులు కాదు, భక్తిహీనులు. ఏది భక్తి? ఎప్పుడు మాట్లాడాలి? పాటలు పాడండి, భక్తి. పాటలు పాడ, వాక్యం చదవండి, భక్తి. అంతేగాని ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడ మోసేవాళ్ళు భక్తిహీనులు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఎంతమంది ఉంటారు? ఎంతోమంది. అందుకే అంటున్నాను, భక్తి అంటే చాలా మందికి అర్థం తెలియదు. నోటికి కళ్ళెం పెట్టు, అందుకే వాని భక్తి ఏమన్నాడు? ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తమ హృదయమును మోసపరుచుకొనుచు అట్టి వాని భక్తి వ్యర్థం అన్నాడు. వ్యర్థమైన భక్తి చేసే వాళ్ళు సంఘాల్లో చాలా మంది ఉంటారు. ఎందుకు? ఇగో ఈ బ్యాచ్ ఉంటారు, ఏ సంఘమైనా ఈ బ్యాచ్ ఉంటారు ఖచ్చితంగా. అయితే నేనున్నానా? అనుకోలు. నేనున్నానా? ఈ కొండెములు ఆడిన వాళ్ళు, చాడీలు చెప్పిన వాళ్ళు నేనున్నానా? లేకపోతే ధన్యుడు. లేదు అంటే మార్చుకుందాం. విస్తారమైన మాటల్లో ఏముంటుంది? దోషం. దావీదు కీర్తనల గ్రంథం 39వ కీర్తనలో దావీదు అంటారమ్మా, అన్యులు ఉన్నారనుకోండి చుట్టుపక్కల, అన్యులు అంటే దేవుణ్ణి నమ్ముకున్నారా నమ్ముకోలేదా? దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన పక్కన ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు. నువ్వు ఏం మాట్లాడుతావు చూస్తుంటా. బూతులు వచ్చాయి అనుకోండి, ఈడేం దేవుణ్ణి నమ్ముకున్నాడు రా. బూతులు వచ్చాయి అనుకోండి, పక్కన అన్యుడు ఉంటాడు. నువ్వు చర్చికి వెళ్తావా? బైబిల్ పట్టుకుని బాబా ఆదివారం వెళ్తానండి. పాటలు పాడుతారా? పాడుతాం. బూతులు ఆడుతున్నావు. అన్యులు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండమంటాడు. చూడండి 39:1 కీర్తనల గ్రంథం 39 కీర్తన 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటారటమ్మా. చిక్కం ఉంటుంది ఆడవాళ్ళకి ఇక్కడ, ఇలా లాగుతారు చిక్కాన్ని, డబ్బులు వేసుకుంటారు, మళ్ళా దగ్గరికి ఇలా అంటారు, అంటే క్లోజ్ చేస్తారు చిక్కాన్ని. లేదు మళ్ళీ లాగితే ఓపెన్ అవుతుంది. ఒక తాడు పైకి లాగితే చిక్కం క్లోజ్ అవుతుంది, అంటే నోరులాగా. అంటే నోటికి ఏం పెట్టుకుంటున్నాడు దావీదు గారు ఇక్కడ? నా నోటికి చిక్కం పెట్టుకుంటాను. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరున్నారంటే భక్తిహీనులు. దేవుని ఎరగలేని వాళ్ళు ఉంటే నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు. నీ మాట జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏది పడితే అది మాట్లాడకూడదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు మన జీవితాలను భక్తిహీనుడు అంటాడు. అందుకే దావీదు అంటున్నాడు, నా నోటికి చిక్కం పెట్టుకుంటాను అంటున్నాడు. ఎప్పుడు మాట్లాడాలో తెలుసు, ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసిన వారుగా ఉండాలి. నేను ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, అంతే. కొంతమంది వదిలితే మాత్రం ఇంకా ఆపరు, ఏదేదో మాట్లాడుతుంటాం. వాక్యం ఎంతైనా మాట్లాడే ఇబ్బంది లేదు, వాక్యం ఎంతైనా మాట్లాడండి. కానీ అవసరమైన మేరకే బయటికి వెళ్ళినప్పుడు కానీ, స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ ఎక్కడ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నాకున్న పేరేంటో తెలుసమ్మా, బయట తక్కువ మాట్లాడుతాను అంటారు నన్ను. నా రిలేషన్షిప్లో మాట్లాడను, ఎందుకంటే అది నాకు అలవాట్లేదు. దేవుని కృపను బట్టి ముందు నుంచి ఎక్కువ మాట్లాడబుద్ది ఇది ఎక్కడ కూడా. అలాంటి వాక్యం మాట్లాడుతున్నామంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందుకే ఎక్కడ తప్పు లేదో హ్యాపీగా మాట్లాడచ్చు. కానీ అన్యుల మధ్య ఉన్నప్పుడు, బంధువుల మధ్య ఉన్నప్పుడు, లోకస్తుల మధ్య ఉన్నప్పుడు
దేవుని ఎరగలేని వారి మధ్య ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా నా మాట ఉండాలి. ఎందుకంటే నేను భక్తిహీనుడిగా దేవుడికి కనబడకూడదు. నోటికి ఏముండాలి? కళ్ళెమన్నాడు, నోటికి చెక్కమన్నాడు దావీదు. యాకోబేమో నోటికి కళ్ళెం పెట్టుకో అన్నాడు, దావీదు ఆ చెక్కం పెట్టుకో అన్నాడు. నెంబర్ 4 ఏంటి భక్తి? దిద్దుకొనుట భక్తి. అమ్మ దిద్దుకోవడం ఏమన్నాను? భక్తి. ఉదయాన్నే నేను ఇప్పుడు యూట్యూబ్లో పెట్టాను, నేను లోపములు దిద్దుకోవడమే భక్తి అని పెట్టాను. లోపాలు దిద్దుకోవాలి. ఇప్పుడు మనందరం నాతో సహా ఇక్కడికి వచ్చి ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో ప్రతిరోజు మీరు వింటున్నారు సుమారుగా. అలా వింటున్నప్పుడు మన లోపాలు మనకు తెలుస్తాయి. నాలో ఏ లోపం ఉందో నాకు తెలుస్తుంది, మీలో ఏ లోపం ఉన్నాయో మీకు తెలుస్తాయి. తెలిసినప్పుడు ఆ లోపాన్ని ఏం చేయాలి? దిద్దుకోవాలి. కానీ దిద్దుకోకుండా వెళ్ళిపోతాం. అలా చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుని వాక్యపు వెలుగులో ఆ లోపాన్ని సరిచేసుకుంటే అది భక్తి. 50వ కీర్తన 16వ వచనం 17వ వచనం చూడండి. 50వ కీర్తన 16, 17. ఎవరితో మాట్లాడుతున్నాడు? భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. 17వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసి వేసేదవు. అమ్మ దిద్దుబాటు అసహ్యం అంటున్నాడు. ఇప్పుడు దిద్దుబాటు ఎవరికి అసహ్యం? వెరీ గుడ్, భక్తిహీనుడికి. అంటే దిద్దుకోవడం ఎవరికి మంచిది? దిద్దుకుంటే వారిని ఏమంటారు? భక్తుడు. అంటే భక్తిహీనుడు దిద్దుకోడు. నేను నా లోపాలు దిద్దుకునేవారు ఎవరు అంటే భక్తులు. లోపాలు దిద్దుకునేవారు భక్తులు. ఎప్పుడైనా మనస్ఫూర్తిగా దేవుడు లేఖనాలు ప్రకటిస్తున్నప్పుడు నా లోపం నాకు గుచ్చుకుంటే మీకు అంటారు ఒక్కొక్కసారి, ఈ మాటలు నా కోసమే మాట్లాడారు దేవుడు, నీ కోసమే మాట్లాడారు నీకు అనిపించింది, ఎందుకంటే నీలో ఆ లోపం ఉంది, నీకు గుచ్చుకుంది. అయితే ఆ లోపాన్ని హృదయపూర్వకంగా దిద్దుకుంటాను తండ్రి అనాలి. నా లోపాన్ని నాకు ఎత్తి చూపించావు, కృతజ్ఞతలు అనాలి. అంతేగాని నేను దిద్దుకోను అనకూడదు. అమ్మ దిద్దుకోను అనకూడదు. అపోస్తలుడైన పౌలు ఆయనకున్నటువంటి మొట్టమొదటి జీవితం ఏంటంటే ఆయన హింసకుడు, దోషకుడు, హానికరుడు. ఇప్పుడు పౌలు గారి జీవితం తిమోతికి రాసిన 1 తిమోతి 1:12 ఉంటుంది అన్నమాట. ఆయన హింసకుడు, దోషకుడు, హానికరుడు. తర్వాత యేసుప్రభు దమస్క మార్గంలో ప్రత్యక్షమైనప్పుడు ఆ కళ్ళు పోయాయి. ఆ మెరుపుకి ప్రభు కనబడినప్పుడు కళ్ళు పోయాయి. ఆ కళ్ళు 3 రోజులు భోజనాలు లేవు, అన్నపానాలు లేవు. తర్వాత కళ్ళు వచ్చాయి, బాప్తిజం పొందుకున్నాడు, మనిషి మారిపోయాడు. అంటే పౌలు గారు దిద్దుకున్నాడా? అమ్మ దిద్దుకున్నాడా? భక్తుడు. హానికరుడు, దోషకుడు, హింసకుడే. చాలా మందిని చంపేశాడు, కానీ తన జీవితంలో దిద్దుకున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారిని ఏమనొచ్చు అంటే ఆయన భక్తుడు. ఎందుకంటే తన పాత జీవితాన్ని దిద్దుకున్నాడు, సరిచేసుకున్నాడు. మరలా పాత జీవితం కనబడలేదు. ఈరోజు సంఘానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పమంటారా? అప్పటికప్పుడు దిద్దుకుంటారు, మరలా ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. నా గురించి నీకు తెలియదు రే అంటున్నాడు. ఏంట్రా నీ బ్యాక్గ్రౌండా? మారిపోయానన్నావు బాప్తిస్మంలో, మరలా అంటే నీకు ఇంకా ఉందన్నమాట, ఇన్బిల్ట్ లోపల ఉంటుంది. నేను ఎలాంటి వాడినో తెలుసా అంటాడు. నువ్వు చచ్చిపోలేదు ఇంకా బాప్తిస్మంలో? చచ్చిపోలేదు. అయితే నువ్వు భక్తుడు కాదు, భక్తిహీనుడివి. నా బ్యాక్గ్రౌండ్ నేను ఎలాంటి వాడినో తెలుసా, నా శక్తి ఏంటి, నా బలం ఏంటి అనకూడదు. నువ్వు ఆల్రెడీ దిద్దుకున్నావు. దిద్దుకున్న తర్వాత నీ కొత్త జీవితం మనుషులు చూడాలి తప్ప నీ పాత జీవితం మరలా చెప్పకూడదు నువ్వు. పౌలు గారు అలా ఎక్కడ చెప్పుకోలే. నేను హింసకుడిని, నేను దోషకుడిని, నేను హానికరుడిని, నాతో పెట్టుకోకండి అనలే. చంపేస్తారా? చంపేసండి అన్నాడు. ముందు మారిపోయాడు, కానీ గత జీవితపు ఆనవాళ్ళు కూడా లేవు పౌలు గారిలో. అది భక్తి. ఈరోజు చాలామంది సంఘానికి వచ్చిన వాళ్ళలో పాత జీవితం మరలా కనబడుతూ ఉంటుంది. ఏదైతే విడిచిపెట్టేశానన్నారో బాప్తిస్మంలో మరలా కనబడుతూ ఉంటుంది. అది భక్తి కాదు, అది భక్తి కాదు. లోపాలను సరిచేసుకోవడం, లోపాలను దిద్దుకోవడం అది భక్తి. ఇది లోపము అని దేవుని వాక్య వెలుగులు తెలిసినప్పుడు దిద్దుకోవడం భక్తి. జక్కయ్య భక్తుడేనా? అమ్మ జక్కయ్య భక్తుడే. యేసుప్రభు ఇంట్లోకి వెళ్ళారు. ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత లోకాసువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య పాపాన్ని యేసుప్రభు చెప్పినప్పుడు దిద్దుకున్నాడు. ఆస్తిలో సగం పేదలకు ఇస్తానన్నాడు. అయ్యా అన్యాయంగా తప్పు చేశాను, 4 వంతులు ఇచ్చేస్తాను ఒక్కొక్కడికి. దిద్దుకున్నాడు. భక్తుడు జక్కయ్య. జక్కయ్య భక్తుడు. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చాడు. దావీదు, బత్షెబతో నువ్వు పాపం చేస్తావు, బత్షెబతో నువ్వు పాపం చేస్తావు. ఒక రాజుని హెచ్చరించాడు ప్రవక్త. నాతాను ప్రవక్త వచ్చి గద్దిస్తే తలదించుకున్నాడు. అయ్యా నిజమే, నేను చేశాను, నేను పాపం చేశాను అని దిద్దుకున్నాడు దావీదు. అమ్మ దిద్దుకున్నవాడు
ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచాడు. మీరు ఎవరినైనా చూడండి, బ్రతుకు దిద్దుకున్న వాళ్ళు పై స్థాయిలో ఉన్నారు. దిద్దుకోకుండా దిద్దుకోకుండా దాచుపెట్టుకొని సమర్థించుకున్నవాడు కింద స్థాయిలో ఉంటాడు. దావీదు ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచాడా? అపోస్తలుడైన పౌలుని ఉంచాడు. జక్కయ్య ఈరోజు మాటలు రాయబడ్డాయి. అంటే దిద్దుకున్నట భక్తి. దయచేసి మనం ఎప్పుడైనా ఏ సమయమైనా దిద్దుకుందాం, తప్పు లేదు. శ్రీకాకుళం పాలకొండ ఎవరైతే వాట్సాప్ చూస్తారో మీకు తెలియదు ఎంతమంది మీలో. శ్రీకాకుళం వాట్సాప్ పాలకొండ దగ్గర ఒక సంఘం ఉంది, డినామినేషన్ అది. నేను యూట్యూబ్లో మనం పెడుతున్న లెసన్స్ చూసి ఆ సహోదరుడు ఆశ్చర్యం అనిపించింది నాకు. క్రీస్తు సంఘం పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు సిగ్గేయాలి చాలా మందికి. క్రీస్తు సంఘం పేరు పెట్టుకున్నాడు. మీరు కావాలంటే వాట్సాప్ చూడండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఆయన పెట్టుకున్న పేరు వేరు. అక్కడ అద్భుతంగా రాశాడు, బ్రదర్ మీరు చెప్పిన పాఠం విని నేను సంఘం పేరు మార్చుకున్నాను చూడండి అని వెనకతల బోర్డు ఉంది, క్రీస్తు సంఘం అని. హ్యాట్స్ ఆఫ్ ఆ బ్రదర్కి. మీరు ఖచ్చితంగా పాలకొండ రావాలి క్రీస్తు సంఘానికి అంటున్నాడు ఆయన. వాక్యం యూట్యూబ్లో విన్నాడు, నేను డైరెక్ట్గా నేరుగా చెప్పలే, దిద్దుకున్నాడు. వాస్తవానికి ఆయన ఏమనుకోవాలి, నీకెంతో తెలుసో నాకెంతో తెలుసో అని అనాలి. ఎందుకంటే ఆయన వాక్యం తెలిసినవాడు, అలా అనరు. దిద్దుకున్నాడు, గొప్పవాడిగా కనబడుతున్నాడు ఈ రోజున దేవుని కనుదృష్టికి. సంఘాన్ని పేరు మార్చాడంటే మాటలు కాదు అది. మీరు ఆలోచించండి, ఎవరు మార్చరు. మేము తెలిసిందే గొప్ప అనుకున్న చాలామంది ఉన్నారు ఈ లోకంలో. నిజంగా నాకు కన్నీరు వచ్చేసింది ఆయన పెట్టిన మెసేజ్ చూసినప్పుడు. ఎక్కడో అల్పుణ్ణి చెప్పినటువంటి క్రీస్తు సంఘం బోర్డు మీద వాక్యం చెప్తే అది ఆయన విన్నాడట. విని తన హృదయం ప్రేరేపించింది, బ్రదర్ మా సంఘం పేరు మార్చుకున్నానండి ఇక మీద నుండి. చాలా సంతోషం అనిపించింది. దిద్దుకున్నాను, సరిచేసుకున్నాను. నాకు తెలియని విషయం మీరు చెప్పారు, నేను నేర్చుకున్నాను. అది భక్తి. అంతేగాని మీకు తెలిసెంత నాకు తెలిసెంత మాట్లాడుకుని ఈరోజు మనుషులు మారరు. ఏదైనా మనకు తెలియంది ఏదైనా చెప్పినప్పుడు అది నాకు రాదు అనుకుంటే నేను కూడా మార్చుకుంటాను, నేను కూడా సరి చేసుకుంటాను. నాకు రాకపోతే తప్పేముంది? అది భక్తి. నెంబర్ 5, సంతుష్టి కలిగి ఉండుట భక్తి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అమ్మ, సంతుష్టి అనే మాటకి అర్థం ఏంటంటే సంతృప్తి. సంతుష్టి అంటే సంతృప్తి. ఇప్పుడు దైవభక్తి ఉన్నవాళ్ళు ఏముంటుందమ్మా వాళ్ళకి? అంతే. అంటే నీకు కలిగిన వాటితో నీకేముండాలి? నాకున్న దాంతో నాకు సంతృప్తి ఉండాలి. కానీ పక్క వాళ్ళని చూస్తాను నేను, ఆ పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళని చూసినప్పుడు సంతృప్తి రాదు. ఎందుకంటే వాళ్ళకున్నాయి, నాకు లేదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన దానితో ఒక భక్తిపరుడు ఆలోచన ఎలా ఉంటుందంటే, నీకు కలిగిన దాంతో నీకేముండాలి? తృప్తి ఉండాలి. అది నీ భార్య అయినా కొంతమంది తృప్తి ఉండదు. ఆ పక్కన చూస్తుంటాడు, ఈ పక్కన చూస్తుంటాడు అమ్మాయిల్ని, చాలామందిని. అంటే తృప్తి లేదా? లేదు. తృప్తి లేదు కనుక బయట చూస్తున్నావు నువ్వు. దేవుడు అది కూడా చెప్పేశాడు, నీ భార్యతో నువ్వు తృప్తి కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం మీరు తర్వాత చూడండి. నీకు కలిగిన భార్యతో నీకు తృప్తి ఉండాలి. ఏదైనా భార్య కాదండి, నాకు కలిగిన వస్తువులు, నాకు కలిగిన ఆదాయం, నాకు వచ్చినటువంటి సంపద, దేవుడు నాకు ఇచ్చిన ఆదాయం, నాకు తృప్తి ఉండాలి. ఆయన చూడకూడదు, నేను ఆవిడని చూడకూడదు వాళ్ళకు ఉందని. నాకు కలిగిన వాడితో నాకు తృప్తి ఉందా లేదా? అందుకే సంతుష్టి అంటే సంతృప్తి. నీకు కలిగిన వాడితో నీకు తృప్తి ఉంటే నిజంగా నువ్వు భక్తుడివి. తృప్తి లేనివాడు భక్తుడైతే కాదు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఇదే అంటారు. ఫిలిప్పీ 4:11 చూడండి. ఆయన భక్తి ఎలా ప్రకటిస్తూ ఉన్నాడంటే, ఫిలిప్పీ 4:11లో ఇలా మాట్లాడతాడు పౌలు గారు, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. అంటే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో పౌలు గారికి ఏముంది? భక్తుడు. అన్నం లేని స్థితి తెలుసట, ఆకలితో ఉన్న స్థితి ఆయనకు తెలుసు. అయినా సరే ఆకలి లేని స్థితిలో కూడా నాకు సంతృప్తే, అన్నీ ఉన్నప్పుడు కూడా సంతృప్తే. అంటే ఒకటేనండి, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో క్రైస్తవులకు ఏముండాలి? అంతే. అమ్మ, నీకు వచ్చిన ఆదాయం 10,000, సంతృప్తి ఉండు. పక్క వాళ్ళని చూడకు, భర్తను ఇబ్బంది పెట్టకండి. పక్క వాళ్ళని చూసి భర్తను ఇబ్బంది పెట్టకండి. ఆవిడ ఏదో కొనుక్కుందని ఇందరు చెప్పకండి. మీ ఆయన గురించి నీకు తెలుసు కదా, మీ ఆయన స్తోమత ఏంటో తెలుసు కదా, మీ ఆయన కష్టార్జితం ఏంటో నీకు తెలుసు కదా. ఎక్కువ మంది, చాలామంది, అంటే అందరికీ ఏంటంటే ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో ఉంటాయి కనుక ఆయన ఏదో కష్టపడి వస్తాడు, తెచ్చిన దాంతో
కొంతమంది ఎక్కువ శాతం అర్థం చేసుకునే భార్యలు ఉన్నారు లోకంలో. కానీ అక్కడక్కడ కనబడుతుంటారు చెల్లెళ్ళు, అక్కలు ఇబ్బంది పెట్టి, వాళ్ళకి ఉంది మనకు లేదు. ఈయన ఇప్పుడు తల తాకేటట్టాలి ఇప్పుడు. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మనకేముండాలి? సంతృప్తి. అలా ఉంటే అది భక్తి అన్నాడు. సంతృప్తి లేని జీవితం భక్తి జీవితం అయితే కాదు. హబక్కూకు గురించి ఒక మాట రాశాను. హబక్కూకు గ్రంథం తెరవండి ఒకసారి. హబక్కూకు ఏమీ లేకపోయినా దేవుళ్ళు ఆనందించాడట. నిజంగా ఆయన ఇంకా అద్భుతంగా కనబడతాడు పాత నిబంధనలో. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17, 18 చదువుతాను నేను. 17, 18. హబక్కూకు గ్రంథం 3, 17, 18. అంజూరపు చెట్లు పూయ కుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపక పోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. అమ్మ అన్నీ ఉన్నాయి లేవా? ఏవి లేవు. పంట లేదు, అంజూరపు చెట్లు పుయ్యలేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, గొర్రెల దొడ్డిలో గొర్రెలు లేవు, పశువుల సాలలో పశువులు లేవు, ఏమీ లేవు. కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి 18. నేను యెహోవా యందు ఎలా వస్తుంది ఈ ఆనందం? ఇది భక్తి. ఇది భక్తి. అంటే అన్నీ ఉన్నప్పుడు కలిగి ఉండడం భక్తి కాదు. ఏమీ లేనప్పుడు దేవుని కలిగి ఉండడమే నిజమైన భక్తి. ఏమీ లేకపోయినా పర్వాలేదు, అది నిజమైన భక్తి. ఎంత అద్భుతం చూడండి. మాట చదువుతుంటే ఇది ఏమైనా ఉంటే సంతోషం అంటున్నాడు. ఏమీ లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. నీకు ఎలా వస్తుంది ఈ ఆనందం హబక్కూకు గారు? మీకు ఎలా వస్తుంది ఆనందం? గొర్రెలు ఉన్నాయా? లేవు. పశువులు ఉన్నాయా? పంట ఏమైనా చేతికి వచ్చిందా? అంజూరపు చెట్లు ఏమైనా పూస్తాయా? ద్రాక్ష చెట్లు ఏమైనా ఫలించాయా? ఏమీ లేకపోయినా దేవుడు ఉన్నాడు, దేవుడిలో నేనున్నాను, అదే నాకు ఆనందం అంటున్నాడు. ఇది భక్తి. అంటే అన్నీ కలిసి ఉండడమే భక్తి కాదు. కొన్నిసార్లు లేని స్థితిలో కూడా దేవుడున్నాడు చాలురా బాబు అని పడడం అది భక్తి. నా దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అన్న అనుభూతి అది భక్తి. అన్నీ ఉన్నప్పుడు అందరూ చేస్తారు, ఏమీ లేనప్పుడు దేవుని కోసం నిలబడ్డమే భక్తి. ఏమో అన్నీ ఉన్నప్పుడు అందరూ చేస్తారు, ఏమీ లేనప్పుడు ఆయన కోసం బ్రతకడం అది హబక్కూకు. చూడండి, ఏమీ లేకపోయినా దేవుళ్ళు ఆనందిస్తాడట ఈయన. పౌలేమన్నారు? ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నాకేముంది? ఆ సంతృప్తి ఉంది. ఎక్కడుంటే అక్కడ సంతృప్తి. అడ్జస్ట్ అయిపోవాలి పిల్లలు, అమ్మ యవనస్తులు. ఎక్కడుంటే అక్కడ అడ్జస్ట్ అయిపోవాలి. కిందన కూర్చోవాలా? మరి ఏమయ్యా నీకేమైనా సోఫా సెట్లు వేయాలా? ఎక్కడుంటే అక్కడ. చాలామంది కూర్చోరు. మనకున్న స్థాయి, నీకు పెద్ద స్థాయి అయి ఉండొచ్చు, అమ్మ పెద్దోళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ డబ్బు ఉండొచ్చు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సెట్ అయిపోవాలి అంతే. ఇంట్లో నాకు ఏసీ ఉంది, ఇక్కడ లేదు. అలా ఇంట్లో చెమటలు పడుతున్నాయి అక్కడ ఉండాలి అంతే. అక్కడ అనుభవిస్తున్నావా? ఇక్కడంటే ఇక్కడ అలాగే ఉండు. ఎక్కడికి వెళ్తే అదే అంటున్నాను, ఎక్కడంటే అక్కడ సెట్ అయిపోవాలి. అది భక్తి. అంతేగాని అక్కడికి వెళ్ళి ఇలా చూడకూడదు. ఏ స్థితిలో ఉన్నా నేనైనా మీరైనా ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉందాం మనకిచ్చిన దాంతో. అది భక్తి. నంబర్ 6, ఇహలోక మాలిన్యము అంటని వారు. చదువుదాం యాకోబు పత్రిక 1:27. యాకోబు 1:27 చదువుదామా? యాకోబు రాసిన పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, అమ్మ భక్తికి నిర్వచనం, భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు, విధవరాండ్రు వారి ఇబ్బందిలో పరామర్శించుట. దిక్కులేని పిల్లలు ఉంటారా? ఉండరా? అమ్మ ఉంటారా? దిక్కులేని పిల్లలు, విధవరాండ్రు ఉంటారు, విధవరాళ్ళు ఉంటారు. ఇప్పుడు దిక్కులేని పిల్లలను ఆదరించడం, విధవరాండ్రిని ఆదరించడం, ఇది భక్తి. ఇది భక్తి. దిక్కులేని పిల్లల్ని మీరు ఎప్పుడైనా ఆదరించినా, ఏ విధవరాళ్ళైనా మీకు ఆదరించి పరామర్శించినా, వారికి ఏమైనా సహాయం చేసినా అది భక్తి. నెంబర్ 1. తర్వాత ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే భక్తి. ఈ రెండు చెప్పాడు అక్కడ. అంటే ఈ లోక మాలిన్యం ఏం చేయకూడదు మనం? ఏం చేయకూడదు? ఈ లోకంలో ఉన్న లోకంలో బురద నేను అంటించుకోకూడదు. లోకంలో ఉన్న ఆచారాలు అంటించుకోకూడదు. లైట్ వేశారని కూడా వద్దులే. మొన్న ఒకటి నిజంగా చెప్తున్నానమ్మా, సంఘానికి వెళ్ళాను నేను గాజువాకలో. ఆ లైట్ వేశారు సంఘంలో, ఇలా ఓపెన్ చేస్తారు అక్కడ సాయంత్రం. అనుకోకుండా వెళ్ళాను, ప్రార్థన కోసం వెళ్ళలే, అనుకోకుండా సహోదరుని చిన్న అవసరం అర్థం వెళ్ళాను అనమాట. తలుపు వేశారు, లైట్ వేశారు అంటాడు ఆయన.
లైట్ ముద్దు పెట్టుకున్నారా, దేనికి ముద్దు పెట్టుకున్నారండి? అలవాటు అయిపోయిందండి. మనం చేయకూడదు కదండి అంటే, చెయ్యను ఆటోమేటిక్గా వచ్చిందంట చెయ్య. ఆచారాలు ఇది ఒకటే కాదు, చాలా ఉంటాయి. లోకంలో ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, విధి విధానాలు ఎన్నో ఉంటాయి. లోకంలో ఉన్నవన్నీ ఇక్కడికి రాకూడదు. ఎందుకంటే లోక మాలిన్యం అంటించుకోవడం ఏం కాదు, భక్తి కాదు. మనకు లోక మాలిన్యం అంటించుకోకూడదు. ఏదైనా లోకంలో ఉంది అంటే అది మనకు రాకూడదు, అది భక్తి. లోకంలో ఉన్నది మనం అంటించుకుంటే భక్తిహీనత. అందుకే లోక మాలిన్యం మనం ఎప్పుడు కూడా అంటించుకోకుండా మన జీవితాలు కాపాడుకోవాలి. నెక్స్ట్ 7, దేవుని విడిచిపెట్టని వాడు భక్తుడు. కీర్తనల గ్రంథం 18వ కీర్తన. ఎవరు భక్తుడు? 18వ కీర్తన 21వ వచనం చూడండి. 18:21. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. 18:21. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. అమ్మ, దేవుని విడిచిపెట్టేవాడు ఎవరు? భక్తిహీనుడు. దేవునితో అంటిపెట్టుకున్నవాడు భక్తుడు. అంటే ఎప్పుడు దేవుని కలిగి ఉండేవాడు భక్తుడైతే, దేవుని విడిచిపెట్టేవాడు భక్తిహీనుడు. ఇస్కరియోతు యోధ ఎవరిని విడిచిపెట్టాడు? ప్రభువుని. యేసుప్రభుని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధాని ఏమని పిలవచ్చు? భక్తిహీనుడు. ఎందుకంటే ప్రభువుని అమ్మేశాడు, ప్రభువుని విడిచిపెట్టేశాడు. కయ్యను. మా కయ్యను ఎంతమందికి తెలుసు? ఇక్కడ అందరికీ తెలుసు. ఆదికాండం 4:16. కయ్యను దేవుని మందిరం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడట. చూడండి, ఆదికాండం 4:16. ఆదికాండం 4:16. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి, ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు? మేము ఉండొచ్చు కదా ఇక్కడ, అమ్మా సన్నిధిలో ఉండొచ్చు కదా. ఉండడు. కయ్యను లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ప్రార్థన అనగానే పారిపోతారు. ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన అంటే ఒకడు జ్వరం వచ్చేస్తుంది, ఒకడు కడుపు నొప్పి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడమ్మా, చెప్తాను మీకు. ఆయన చెప్తుంటాడు, క్రైస్తవుడే, ప్రార్థన అనగానే మా అంటాడట ఒకడు. ఏరా అంతవరకు టీవీ చూస్తాడు, ప్రార్థన అనగానే కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఒకడు జ్వరం వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు కనబడుతుంటారు, కయ్యన్ బ్యాచ్. దేవుని సన్నిధిలోంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడమ్మా? దూరంగా. అందుకే కయ్యను ఏమయ్యాడు తెలుసా? దేశ దిమ్మరైపోయాడు. కయ్యను దేశ దిమ్మరి, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ప్రభువుకు దూరంగా ఉన్న ఇస్కరియోతు యోధ భక్తిహీనుడైతే, ద్రోహి అయితే, కయ్యను కూడా అలాంటి వాడే. ఎప్పుడు మీరు దేవుని విడిచిపెట్టకండి ప్లీజ్. అమ్మా అందరికీ చెప్తున్నాను, నాతో సహా. ఎప్పుడు నా జీవిత కాలంలో, నా బ్రతుకులో నేను ఎప్పుడు దేవునికి దూరం అవ్వకూడదు. ఎప్పుడు దేవునికి దగ్గర అవ్వాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి, ఎప్పుడు దేవునికి అంటిపెట్టుకుని ఉండాలి. ఎవరైతే దేవునికి దూరం అయిపోతారో వాళ్ళు భక్తిహీనులు, ఎవరైతే దేవునికి దగ్గర అవుతారో వాళ్ళు భక్తులు. అందుకే అన్నాడు, నేను భక్తిహీనుడునై దేవుని విడిచిన వాడను కాను. చివరిగా క్రోధము. 8, క్రోధము కలిగిన వాడట భక్తిహీనుడని రాస్తుంది. చదువుదాం ఒక మాట. యోబు గ్రంథం 36:13. యోబు గ్రంథం 36:13, 8వ సందర్భం చివరిగా మనం చదువుకుందాం. యోబు గ్రంథం 36:13. యోబు గ్రంథం 36:13. అయినను లోపట హృదయపూర్వకమైన భక్తి లేని వారు, అండర్లైన్ చేయండి అమ్మా, భక్తి లేని వారు ఏముంచుకుంటారు? క్రోధము ఉంచుకొందురు. అందరూ నా వైపు చూడండి. భక్తి లేనివాడు హృదయంలో ఏముంచుకుంటాడు? క్రోధం. అమ్మ, క్రోధానికి కోపానికి తేడా ఏంటి తెలుసు ఎవరికైనా? క్రోధము కోపము రెండు ఒకలాగా ఉంటాయి. క్రోధము కోపం. కోపం అంటే నార్మల్గా ఉంటుంది. క్రోధము అంటే కోపానికి కొన్ని రెట్లు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. తీవ్రమైన కోపం, తీవ్రమైన కోపాన్ని ఏమంటారు ఇప్పుడు? క్రోధము అంటారు. అంటే కోపం వేరు, క్రోధం వేరు. కోపం జనరల్గా వస్తుంది, వెంటనే వస్తుంది. కానీ తీవ్రమైన కోపాన్ని ప్రదర్శిస్తారు చూసారా? అంటే కోపానికి కొన్ని రెట్లు, అన్ని రెట్ల కోపాన్ని ప్రదర్శిస్తే దాన్ని క్రోధం అంటారు. ఇప్పుడు క్రోధము మనసులో పెట్టుకున్నవాడు ఎవరు? భక్తిహీనుడు. భక్తిహీనుడు అంటే భక్తుడికి ఏముండకూడదు? కక్షలు. ఇది ఒకటే రాశాను, కక్షలు, కోపం, ఈర్ష, అసూయ నీలో ఉంటే నువ్వు భక్తుడు కాదు. ఎంతమంది ఉంటారు సంఘంలో? కక్షలు కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అసూయ కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒకళ్ళు డెవలప్ అయితే ఇంకొకరు తట్టుకోలేరు. బయటకు కనబడరు కానీ చాలామంది ఉండొచ్చు. ఒకవేళ అలాంటి వారిలో నేను ఉండకూడదు అని మనం అనుకోవాలి. ఆ చెల్లి జీవితం బాగుంటే నువ్వు ఆనందపడాలి, ఆ చెల్లి కుటుంబంలో ఆనందం జరిగితే నేను ఆనందపడాలి. అంతేగాని అసూయ, వాళ్ళకి జాబ్ వచ్చిందంటే ఇటు తట్టుకోలేడు.
ఏం జాబ్ వచ్చింది తట్టుకోలేవా? అలాంటి సందర్భంలో చాలామంది ఉన్నారమ్మా. నేను లేకపోవచ్చు, మీరు లేకపోవచ్చు. కానీ చాలామంది క్రైస్తవ జీవితంలో కక్షలు, కోపాలు, ఈర్షలు, అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ క్రోధములు కలిగి ఉంటారు. సంఘానికి వచ్చి పాటలు పాడేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నేను భక్తుడిని. మరి నీలో కోపం ఉంది, నీలో క్రోధం ఉంది, నీలో అసూయ ఉంది, నువ్వు భక్తుడు కాదు అని దేవుడు అంటాడు. అలాంటి కలిగిన వారు భక్తులు కాదు. ఇప్పుడు 8 సందర్భాలు చెప్పాను మీకు. ఎలా ఉంటారు? పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఏం చేయాలి అంటే మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలమ్మా? అది భక్తి. దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకునుట భక్తి. నోటికి కళ్ళెం పెట్టుకునుట భక్తి. ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో నీకు తెలియాలి. దిద్దుకోవడం భక్తి. సంతృప్తి కలిగి ఉండడం భక్తి. లోక మాలిన్యం అంటించుకోకుండా బ్రతకడం భక్తి. దేవుని విడిచిపెట్టకుండా ఎప్పుడు దేవుని అంటిపెట్టుకుని ఉండడం భక్తి. నీ హృదయంలో ఇటువంటివేవి క్రోధము, కక్షలు, కలహాలు లేకుండా ఉండడం భక్తి. ఇప్పుడు భక్తిని సంపాదించుకోవడానికి ఏం చెయ్యాలో 2 వచనాలు. భక్తిని సంపాదించుకోవడానికి ఏం చెయ్యాలి? అందరూ తెరవండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, మొదటి పత్రిక. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. భక్తిని సంపాదించుకోవడానికి ఏం చేయాలి అంటే సాధకం చేయాలి అన్నాడు ఇక్కడ. మొదటి తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. 4:7 మొదటి తిమోతి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే ఏం చేయాలి? సాధకం అన్న మాటకు అర్థం ఏంటమ్మా? ఇక్కడ రాశాను చూడండి. అభ్యాసం. సాధకం అంటే ఏంటమ్మా? అభ్యాసం. ఎక్సర్సైజ్ చేస్తారమ్మా? ఎక్సర్సైజ్. ఉదయం లేచిన వెంటనే మార్నింగ్ వాక్కి వెళ్తారు చాలామంది. ఎక్సర్సైజ్ చేస్తారు, బాడీలు పెంచేస్తుంటారు కొంతమంది. జిమ్లకి వెళ్ళి చూడండి నా కంట్లో ఎలా ఉన్నాయి, బాగున్నాయి బాబు అంటే ఎక్సర్సైజ్ చేస్తే నీ బాడీ బిల్డప్ బాగానే ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే భక్తిని సాధకం చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ రాసిన 8 సందర్భాలు ఉన్నాయి చూసారమ్మా. ఈ 8 సందర్భాలు రాత్రికి రాత్రి రాదు. మీరు ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి చూడండి. వీడియోలో కూడా అప్లోడ్ చేస్తారు. తర్వాతైనా మనం అప్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. నాలో ఇది ఉందా? దేవుని ప్రేమిస్తానా? ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. నేను వాక్యాన్ని బట్టి నడుస్తున్నానా? నోటికి కళ్ళెం పెట్టుకుంటున్నానా? మరలా చూడండి. ఎందుకు ఇలా అంటున్నానంటే భక్తిని ఏం చేయమన్నాడు? అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే కానీ ఇవి రావు. అందుకే భక్తిని సాధకం చేయాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. నేను ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా ఈ 8 సాధించడానికి అనుదినము ప్రాక్టీస్లో ఉండాలి. ఎంతగా ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీసే నీ జీవితంలో ఒక మంచి పెర్ఫెక్షన్ ఇస్తుంది. నువ్వు అత్యుత్తమంగా నేను తీర్చిదిద్దుతుంది ప్రాక్టీస్. అందుకే మనం ప్రాక్టీస్ రాత్రికి రాత్రి ఈ భక్తి రాదు. శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నిజంగా మన జీవితంలో ఏముండాలి? సహనం ఉండాలి. ఈ సహనంలోంచి ఏం పుడుతుంది తెలుసమ్మా? భక్తి. ఒక వచనం చూద్దాం చివరిగా 2 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 5 నుండి విశ్వాసం. అమ్మ, ఆత్మఫలము ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఆత్మఫలం, విశ్వాస ఫలం అంటారు దీన్ని. రాసుకోండి. ఆత్మఫలము మరి మీరు విన్నారు, గలతీ 5:22. విశ్వాస ఫలము ఏంటండి? ఇదే 2 పేతురు 1:5. దేని నుంచి పుడుతున్నాయి చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. నెంబర్ 1 విశ్వాసమునందు. ఇక్కడ రాశాను నేను. విశ్వాసములోంచి ఏం పుడుతుంది? సద్గుణము. సద్గుణము నుండి జ్ఞానము. జ్ఞానము నుండి ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము నుండి సహనము. సహనము నుండి ఇదే పాఠం. అంటే భక్తి ఎందులోంచి పుట్టాలి? భక్తి ఎందులోంచి పుట్టాలి? సహనము లేకపోతే ఏమి రాదు. యోబు సహనం ఉందా? యోబు గారికి ఆయనంత సహనవంతుడు మరొకడు లేడండి అంటాం. యోబుకి ఎంతో సహనం ఉంది. అన్నీ కోల్పోయినా తన సహనాన్ని కాపాడుకున్నాడు. అంటే సహనములోంచి ఏం పుడుతుంది? అందుకే యోబు క్యారెక్టర్ ఏంటమ్మా? యథార్థవంతుడు, న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును. అంటే యోబులో భయము, భక్తి ఉందంటే ఆయనలో భక్తి కన్నా ముందు ఏముంది? సహనము లేకుండా నీకైనా నాకైనా ఏమి రాదు? భక్తి రాదు. సహించుకుంటేనే భక్తి వస్తుంది. మనం సహించుకోం. యోబు గారు సహించుకున్నారు. ఆయన భక్తిపరుడు. మనం సహించుకోలేం. చిన్న మాట అంటే సహించుకోలేం. భార్య తిడితే సహించుకోలేం. భర్త తిడితే తట్టుకోలేం. అంటే సహనం అనేది ఎంత కష్టమో ఈ రోజున. కానీ
సహనములోంచి ఏం పుడుతుంది? భక్తి పుడుతుంది. 16వ కీర్తన 16వ కీర్తన 3వ వచనం చూసి మనం ముగించుకుందాం. 16వ కీర్తన లేదా 4వ కీర్తన క్షమించండి. 4వ కీర్తన, కీర్తనల గ్రంథం 4వ కీర్తన అందరూ చూడండి. 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. అమ్మ, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? అంతే. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా. దేవుడు ఎప్పుడు కూడా ఆ ఉన్నత స్థలానికి, ఆ పరలోకానికి ఏర్పాటు చేసుకునేది ఎవరిని? భక్తులు. దేవుడు తన భక్తులను ఏర్పాటు చేసుకుంటాడు. ఇది ఎప్పుడు? అందుకే యెహోవా భక్తుల మరణం అంటాడు 116వ కీర్తనలో. యెహోవా భక్తుల మరణం అంటే దేవుడుకు ఆయన సన్నిధికి వెళ్ళేవారు ఎవరు? భక్తులే వెళ్తారు. మరి ఈరోజు భక్తి గురించి ఇంత పాఠం విన్నాం మనం. భక్తులు ఎలా ఉంటారో మీకు చెప్పాను, భక్తి ఏంటో మీకు చెప్పాను. అలాంటి జీవితం మనకు గనక లేకపోతే మనం పరలోకం వెళ్ళమమ్మా. క్షమించండి, మనం పరలోకం వెళ్ళం. నేను 8 లక్షణాల్లో నాకు ఏ లక్షణం లేకపోయినా నేను వెళ్ళను. ఈ 8 లక్షణాల్లో నేనేమి సాధించలేకపోయినా నేను వెళ్ళను, మీరు వెళ్ళరు. ఈ 8 లక్షణాలు మీరు సాధించారా, ఖచ్చితంగా నువ్వు భక్తుడివి, ఖచ్చితంగా మీరు భక్తిపరురాళ్ళు. అందుకే యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి అన్నాడు. ఒక రోజున దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు భక్తులే. అదే 16వ కీర్తనలో 3వ వచనంలో అంటాడు, భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు. భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం దేవుడికి ఇష్టులు అని దావీదు అంటారు. కాబట్టి భక్తి అంటే ఏంటో మీకు తెలియజేశాను. భక్తులు లేరు అంటున్నాడు దావీదు. అయితే మనం భక్తి కలిగి బ్రతుకుదాం. ఒకవేళ నాలో ఏమైనా లోపం ఉంటే నేను దిద్దుకుంటాను, మనస్ఫూర్తిగా దిద్దుకుంటాను. ఈ 8 కండిషన్స్లో నేను ఎక్కడైనా లేకపోతే నేను దిద్దుకుంటాను. ప్రేమతో మీ 8లో మీలో కూడా ఏమీ లేకపోతే దయచేసి మీరు కూడా దిద్దుకోండి అని ప్రేమపూర్వకంగా నేను మీతో మాట్లాడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.